శ్రీమతే రామానుజాయ నమః. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీఆర్ తిరువడిగలే శరణం. నమస్కారం అందరికీ. ఈరోజు త్యాగరాజస్వామి వారి 178వ అధ్యయనోత్సవం కావున హరిగానలోల మాధ్యమంగా ఈ చిన్న అనుభవం. మన హరిగానలోలలో ముగ్గురు వాగ్గేయకారుల సాహిత్యం ప్రధానంగా స్వీకరిస్తాం. అందులో చివరి వారు త్యాగరాజుల వారు. అలాగే ఈరోజు మనం అనుభవించబోయే కీర్తన నగుమోము. ఈ నగుమోము కీర్తనలో స్వామివారి యొక్క నవ్వు చూడలేకపోతున్నానని ఎంతో చింతిస్తున్నారు. అంటే స్వామివారు సాక్షాత్కరించి నా ఎదుట రావట్లేదు అని చింతిస్తున్న త్యాగరాజస్వామి ఈ కీర్తనని ఆలపిస్తున్నారు. అయితే ఈ పాటలో మనం చూడబోయేది చరణం. మనం చరణం చూసినట్టయితే మొదటి వాక్యంలో ఖగరాజు నీ ఆనతి విని వేగ చెనలేడు. ఆ ఖగరాజు అయినటువంటి గరుడు నా దగ్గరికి తీసుకెళ్ళమని నీ ఆజ్ఞని విని వేగంగా రాలేను అన్నాడా అని చెప్పి రాముడిపైన అత్యంత ప్రీతితో నిందాస్తుతిలో భాగంగా గరుడు నీ సేవకుడు ఇలా చెప్పాడా, లేదా గగనానీకిలకు బహుదూరం అన్నాడు, లేదు తొందరగా తీసుకెళ్ళగలను కానీ పరంపదానికి భూమికి చాలా దూరం అన్నాడా, ఎందుకు నువ్వు ఇంకా తాలుస్తున్నావు, నీ సేవకులు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి త్యాగరాజుల స్వామి వారు అడుగుతున్నారు. ఈ రెండు సందర్భంలో తన స్వామి కోరుకుంటున్నారు కానీ వారి సేవకులకు ఇష్టం లేదు అన్నట్టుగా చెప్తున్నారు త్యాగరాజస్వామి. కానీ సాధారణంగా భగవంతుడి భక్తులు ఎవరైతే ఉన్నారో, వారి సేవకులు ఉన్నారో, ఇతర భాగవతులకి భగవంతుడికి కలిపే ఒక వారధిగా ఎప్పటి నుంచో నిలిచి ఉన్నారు. అలాగే ఎప్పుడైతే భాగవతులకు ఏదైనా కష్టం వస్తుందో అప్పుడు గరుడు చాలా వేగంగా వెళ్తాడు అని మనం భాగవతంలో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ మనం చూస్తుంటాం. అయితే స్వామి సంకల్పించలేదు అని తెలిసిన తర్వాత త్యాగరాజుల వారిలా అంటున్నారు, జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడను, ఓ లోకాలు నేలే పరమాత్మ ఇంకా వేరెవరితో నా బాధలు చెప్పుకోగలను, మగచూపగ తాళను నన్నేలు కోర త్యాగరాజనుద, నీ మాయలు ఇక చూపక స్వామి ఇంకా తట్టుకోలేను, ఇకనైనా నన్ను పాలించు రక్షించు అని చెప్పి త్యాగరాజ పూజిత రామచంద్ర అని బిరుదిస్తున్నారు. ఈ త్యాగరాజుల ద్వారా మీరు పూజించబడ్డారు, మీరు మమ్మల్ని పాలించడానికే మీరు అవతరించారు అనే ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఈ కీర్తన ముగిస్తున్నారు. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీఆర్ తిరువడిగలే శరణం.